త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ సప్లై మనం 11 kV వోల్టేజ్ ఇస్తున్నాం. హలో, 11 kV వోల్టేజ్. 11 kV అంటే 11,000 వోల్టేజ్. ఈ 11,000 వోల్టేజ్ అనేది మనం ఇన్పుట్ సప్లై ఇస్తున్నాం. ఇన్పుట్ సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ లోపల 2 వైండింగ్లు ఉంటాయి. ఒకటి ప్రైమరీ వైండింగ్, ఒకటి సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్కి 11 kV సప్లై ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది ఏర్పడుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది సెకండరీ వైండింగ్ మీద పడటం వల్ల తక్కువ వోల్టేజ్ బయటకు వస్తుంది. ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే ఫేజ్కి మధ్య అయితేనేమో 440 వోల్టేజ్ వస్తుంది. ఫేజ్కి న్యూట్రల్కి మధ్య అయితే 230 వోల్టేజ్ వస్తుంది. ఓకే, ఇది చేస్తున్నాం. ఫస్ట్ ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ లోపల సిలికాన్ సీడ్స్తో తయారు చేయబడిన లామినేటెడ్ ఐరన్ కోర్ అనేది ఒకటి ఉంటుంది. లామినేటెడ్ ఐరన్ కోర్. దీంట్లో ఫస్ట్ మనం ప్రైమరీ వైండింగ్ చేస్తున్నాం. ప్రైమరీ వైండింగ్ అనేది ఇలా కాయలు చుట్టేస్తుంది. ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి ఎలాంటి టచింగ్ అనేది ఉండదు. ప్రైమరీ వైండింగ్ చేసిన తర్వాత దీనికి స్టార్టింగ్ ఎండింగ్ అంటాం. దీనికి మనం ఒక కాయిల్కి పేరు పెడదాం. A1 A2 అనేది ఒక కాయిల్, B1 B2 అనేది సెకండ్ కాయిల్, C1 C2 అనేది కాయిల్. అయిపోయింది. తర్వాత ఈ ప్రైమరీ వైండింగ్ చేసిన తర్వాత దానికి ఏం చేస్తున్నాం, మనం డెల్టా కనెక్షన్ ఇస్తున్నాం. డెల్టా కనెక్షన్ ఇస్తున్నాం. ఎలా డెల్టా అంటే ఇక్కడ మొత్తం ఎన్ని వైర్లు వచ్చినాయి, మనం వైండింగ్ చేసిన తర్వాత 6 వైర్లు వచ్చినాయి. A1 A2 B1 B2 C1 C2 మొత్తం ఈ 6 వైర్లు వచ్చినాయి కదా. ఈ 6 వైర్లను మనం డెల్టాలో ఎలా కలుపుతున్నాం అంటే A1 C2 కలుపుతున్నాం, B1 A2 కలుపుతున్నాం, C1 B2 కలిపేసి దీనికో ఫేజ్ 11 kV RYB 3 ఫేజ్లు ఇస్తున్నాం. ఏ సప్లై ఇది అంటే 3 ఫేజ్లో 11 kV సప్లై అంటే HT లైన్. HT అంటే హై టెన్షన్ HT అంటే ఎలా కలుపుతున్నాం చూద్దాం. ఫస్ట్ A1 C2 కలిపేసినాం, ఒక 11 kV వరకు సప్లై చేసాం. తర్వాత B1 A2 కలిపేసినాం, ఇంకో 11 kV సెంటర్ 11 kV వచ్చింది. తర్వాత C1 B2 కలిపేసినాం, A2 C2 కలిపేసిన తర్వాత డెల్టాలో కలిపిన తర్వాత 3 11 kV వైర్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ సప్లై ఇచ్చినట్టయితే హై టెన్షన్ కాబట్టి ఇది హై వోల్టేజ్ 11 kV సప్లై ఇచ్చినాం కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ అనే ఫ్లెక్స్ అనేది ఏర్పడి సెకండరీ వైండింగ్ అనేది పట్టడం వల్ల తక్కువ వోల్టేజ్ బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే సెకండరీ వైండింగ్ చేస్తున్నాం. మళ్ళీ సెకండరీ వైండింగ్లో స్టార్ కనెక్షన్ చేయాలి. సేమ్ సెకండరీ వైండింగ్ A1 A2 B1 B2 C1 C2 స్టార్ కనెక్షన్ అనేది ఎట్లా అంటే స్టార్ సింబల్, ఇది స్టార్ సింబల్ A1 B1 C1 A2 B2 C2. A1 అనేది ఒక ఫేజ్ బయటకు వచ్చింది, B1 అనేది ఒక ఫేజ్ వచ్చింది, C1 అనేది ఒక ఫేజ్ వచ్చింది. A2 B2 C2 మూడింటిని కలిపి ఈ కలిపిన పాయింట్ కాడ నుంచి వచ్చింది న్యూట్రల్ వైర్. చూద్దాం, ఇక్కడ A1 అనేది బయటకు వస్తుంది ఫేజ్, B1 బయటకు వస్తుంది ఇంకో ఫేజ్, C1 బయటకు వస్తుంది ఇంకో ఫేజ్, A2 B2 C2 ఈ 3 పాయింట్లు కలిపి ఒక వైర్ బయటకు వస్తుంది. ఇదే 4 వైరు, దీన్నే న్యూట్రల్ వైర్. దీన్ని మనం ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకే.